స్పెషల్ ఏం చేసుకున్నారు? మేమైతే పాయసం చేసుకున్నాం తీపిగా. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పరమట 5337. ఏంటి సండే రోజు పప్పు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సండే మేమైతే నాన్ వెజ్ అయితే తినము. ఎందుకు తినము ఏంటో ఆ విషయం అయితే నేను తర్వాత వీడియోస్లో మీకు చెప్తాను. ఇప్పుడైతే రాత్రి వర్షం పడింది కదా, అందుకని పుల్లలు అయితే బయట అయితే పుల్లలు ఎత్తుకు దేవసేన అన్నట్టు పుల్లలని అని పెట్టుకుంటున్నాను. ఈరోజు సండే కదా, ఇంకా మా బాబు అయితే వాళ్ళ నాన్న అతుక్కుపోయి ఉన్నాడు. ఇంకా అసలు వాళ్ళ నాన్న ఉంటే చాలు అలా అతుక్కుపోయింటాడు. ఏంటి ఏంటి కటింగ్ అనుకుంటున్నారా? కాదండి, దేవుడే అక్కడ ఇంటికి అయితే ఎవరు మా బాబుకి పైకి ఉంటుంది. అవి ఇంకా వాళ్ళ నాన్న అయితే అలా ఆడుకుంటూ ఉంటాడు. ఎప్పుడు వాళ్ళ నానే కావాలి అంటాడు. మా పాప అయితే వాళ్ళ అమ్మమ్మ ఇంటికి అట్లా డ్యాన్స్ అయితే చేస్తుంది వాటర్లో. వాళ్ళు వీడియో పెడితే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంకా నేనైతే హెయిర్కి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. హెయిర్ గ్రోత్ కోసం 100 డేస్ ఛాలెంజ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను కదా, అందుకే హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏమనుకోమాకండి, మధ్యలో నాలుగైతే నత్త వచ్చేస్తుంది. బాగా స్పీడ్గా మాట్లాడుతున్నాను కదా, స్పీడ్గా మాట్లాడే ఇదిలో నత్త అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ హెయిర్ ఆయిల్ మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే హెయిర్ ఆయిల్ ఎలా చేసుకుంటాను దీనికోసం ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చూపిస్తాను. నేనైతే ఈ గార్చి అయితే ఆయిల్ పోసుకుంటానని చెప్తున్నాను. ఇదిగోండి, ఇక్కడైతే కొంచెం ఆయిల్ అయితే ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇందులోనే మీకు ఆయిల్ ఎలా చేసుకోవాలో వస్తే చూసి చేసేసుకోండి. అలాగే లేదు అనుకుంటే సపరేట్గా నేను ఈ ఆయిల్ అయితే మీకోసం మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. మీరు కామెంట్ చేస్తే ఈ ఆయిల్ కూడా చాలా హెయిర్ అనేది చాలా గ్రోత్ అయితే ఉంటుంది. జుట్టు అయితే ఓడదు, చుండ్రు వల్ల మన హెయిర్ అనేది ఫాలో అవుతుంది. కాబట్టి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఈ హెయిర్ అనేది నేను వాడుకుంటున్నాను. ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్క నేను కూడా అయితే మీకు చూపిస్తాను. నేను వాడే మీకు చూపిస్తాను. నేను వాడిని అయితే నేను ఎప్పుడు కూడా మీకు చూపించిన నాకు వర్కౌట్ అయింది అనుకున్న ఆయిల్ మాత్రం మీకు చూపిస్తాను. అలా ఈ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. అలా ఈ హెయిర్ ఆయిల్ ఇంకా షాంపూ కూడా చేస్తాను. షాంపూ కూడా కావాలి అంటే లింక్ అడగండి. లింక్ అంటే నేను బొంద కామెంట్ పెట్టండి. నేను ఆ షాంపూ కూడా అనేది మీకు చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలో. అలాగే అయితే మందార మాత్రం మొక్క బాగుంది కదా చూపిస్తాను. ఇప్పుడు దాన్ని అయితే నాటాలనుకుంటున్నాను. వర్షాలు పడుతున్నాయి కదా, ఇంట్లో మందార మొక్క అయితే లేదు, అందుకని అది నాటదామని అట్లా పక్కన పెట్టుకున్నాను. కొంచెం దాన్ని కూడా ఇలా ఆయిల్ అయితే చేసుకోవాలి. మొత్తం అయితే చూపించట్లేదండి, కొద్దిగా క్లిప్ అయితే తీసాను సరదాగా. అలాగే మీ సండే కూడా ఎలా గడిచిందో నాకు కూడా చెప్పండి. మీరైతే ఫుల్ నాన్ వెజ్ వండుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు కదా సండేని. అందరికీ హ్యాపీ సండే. నాకైతే ఈ రోజు ఫ్రైడే లాగా పప్పు అయితే చేశాను. నేను ఏంటక్క నిన్న పప్పే అన్నావు, ఇవాళ పప్పే చేస్తున్నావు అంటే ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 డేస్ మా ఇంట్లో కూరగాయలు పప్పు ఈ 3 ఉంటాయండి. ఎవరైనా చుట్టాలు రావాలి అనుకుంటే మాత్రం ఈ 3 డేస్ అయితే రామాకండి, ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టించేస్తాం ఈ 3 డేస్. అలాగే ఆయిల్ అనేది ఇట్లయితే రెడీ చేసుకుంటున్నాను. యశ్వి ఇక్కడ లేరు కదా అని అనుకుంటున్నారు కదా, అక్కడ ఉంది. అక్కడ వీడియో అయితే తీస్తే ఆ చిన్న క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. అక్కడైతే ఎవరి మీద కోపంతో చేస్తున్నావా ఏంటక్క కత్తితో చేస్తున్నాను అనుకోమాకండి. మళ్ళీ గిన్నెలు ఎక్కువ పెట్టేస్తే నేనే తోముకోవాలి కదా, అందుకని కట్ చేసిన దాంతో యూస్ చేసుకుంటున్నాను. అక్కడ దాన్ని అయితే మటర్ చేస్తున్నాను అనుకోమాకండి, అది తొందరగా ఉడకాలి అని కట్ అయితే చేస్తున్నాను. గిన్నెలోనే కట్ చేస్తున్నా. నా టాలెంట్ అది. అలాగే ఆయిల్ అయితే చేసేసాను. ఇక బాబు ఏం చేస్తున్నారని మీరు అడుగుతారని నాకు తెలుసు. అందుకని బాబు అయితే చిన్న